నమస్కారం. ఆనందంగా ఆరోగ్యంగా అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు నా వీడియో చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చెయ్యండి. వినాయక చవితి సందర్భంగా 9 రోజులు 9 ప్రసాదాలు నైవేద్యంగా పెడతాం కదండి. నేను 6 వీడియోలు చేసి ఉన్నాను. మీరందరూ కూడా ఆ వీడియోని చూడండి. 7వ రోజు ప్రసాదము బూరెలు. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. వినాయక చవితికి 7వ రోజు ప్రసాదం అండి బూరెలు. ఇది తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పూర్ణము అంటే బెల్లము, శనగపప్పు ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను ఆ గ్లాస్లో ఒక ముక్కాలకి పావు తక్కువ నేను బెల్లం తీసుకున్నాను. అవి రెండు కలిపి రెడీ చేసుకున్నాను. అది పూర్ణము అంటారు దాన్ని. ఇది బియ్యపిండి, మినపప్పు ఒక గ్లాసు, 2 గ్లాసులు బియ్యము, ఇవి రెండు కలిపి రుబ్బి పెట్టుకున్నాను. కొంచెము ఉప్పు, నెయ్యి ఒక 2 స్పూన్లు, నూనె. ఇది బూరెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పాను కదండి. ఇప్పుడు బూరెలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా. ముందు మనము కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇది నూనె కాగే లోపల మనము పూర్ణం రెడీ చేసుకున్నాం కదండి. తర్వాత పిండి, ఇది 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసు బియ్యము కలిపి దోస పిండిలాగా మనము తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెము ఉప్పు వేయాలి టేస్ట్ కోసం అన్నమాట. ఎక్కువ కాదండి, కొంచెము, ఒక పించ్ అంతే. ఒకవేళ ఇది బాగా పొంగలేదు అని అనుకున్నారంటే కొంతమంది సోడా ఉప్పు వేస్తారు. నేను సోడా ఉప్పు వేయట్లేదు. ఇప్పుడు దీన్ని బాగా కలిపి పెట్టాలి. ఇది రెడీ చేసుకొని మనం ఇక్కడ పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పూర్ణాన్ని ఇట్లా బాల్ లాగా చేసుకోవాలి. ఇది చేయడానికి ఒకవేళ రాలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెము నెయ్యి వేసుకోవాలి, ఎక్కువ కాదు. కొంచెము చేతికి నెయ్యి రాసుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది అనమాట. ఇలా బాల్ లాగా మనం పూర్ణాన్ని చేసుకోవాలి. ఈజీగా వస్తుందండి. దీనికి ముందు వీడియోలో చేశాను, ఒకసారి చూడండి. శనగపప్పు ఒక అరగంట ముందే మనము నానబెట్టి పెట్టేయాలి. అప్పుడు మనకి ఈజీగా ఉడుకుతుంది. మీకు ఈ పూర్ణము శాంపుల్ చూపిస్తున్నానండి. ఇలా మనం అన్నీ కూడా అంటే బాల్ లాగా చేసి పెట్టుకొని నూనెలో తీసి వెయ్యాలి, అంతేనండి. కుక్కర్లో పెట్టి మనము ముందు శనగపప్పుని ఒక అరగంట ముందే నానబెట్టేసామనుకోండి, కొంచెం తొందరగా ఉడుకుతుంది. అది అయిన తర్వాత మనము దాన్ని కుక్కర్లో పెట్టి తీసేసి నీళ్ళంతా కూడా మనము తీసేయాలి. ఉట్టి ఆ శనగపప్పు ఉడికింది మాత్రం తీసుకొని మనము మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసేసి దాన్ని మనము మామూలుగా ఇది కడాయి వేసి దాంట్లో బెల్లం, అంటే ఇప్పుడు 1 గ్లాసుకి 1 గ్లాసు బెల్లం వేయొచ్చు. ఎక్కువ స్వీట్ కావాలి అనుకున్నవాడు, స్వీట్ తక్కువ ఉన్నా పర్వాలేదు అనుకున్నవాళ్ళు ఒక పావు తగ్గించేసి కూడా వేయచ్చు. బెల్లం వేసుకొని అది కరిగిన తర్వాతనే దాంట్లోనే ఈ యొక్క మనము శనగపప్పుని మిక్సీ వేసి ఉన్నాం కదా, అది దాన్ని కలిపేయాలి. కలిపి అంత దగ్గరికి వచ్చిన తర్వాత బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇలా పూర్ణంలా తయారవుతుంది. మనము 1 గ్లాసు బియ్యపిండి, 2 గ్లాసు బియ్యపిండి, 1 గ్లాసు మినపప్పు, అవి 2 వేసి బాగా రుబ్బుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడికి ప్రసాదం కాబట్టి స్నానం చేసి ఇవన్నీ కూడా మనం చెయ్యాలి. ఒకవేళ మాకు వీలు కాదు, మేము ఆఫీస్కి వెళ్తున్నాము అని అనుకున్నారంటే ముందు రోజు స్నానం చేసిన వెంటనే ఇవన్నీ కూడా నానబెట్టి రెడీ చేసుకోవచ్చు. రెడీ చేసుకొని పెట్టుకొని మనము చెయ్యొచ్చు మర్నాడు కూడా, తప్పులేదు. కానీ స్నానం చేసి చెయ్యాలి ఇవి. ఇప్పుడు నేను నూనె కాగిందా అని చూస్తాను.
కొంచెం బియ్య పిండి మనము మినపిండి దోసపిండి లాగా చేసుకున్నాం కదండి, అది కొంచెం వేయాలి. వేస్తే తెలిసిపోతుంది అయిందా లేదా అని. ఈ పిండి ఇది బాగా అయిందంటే అప్పుడు మనం వేయడానికి అంటే రెడీ అన్నమాట, వేయడానికి రెడీగా ఉందని అర్థం. నూనె బాగా కాగిందని అర్థం. ఇప్పుడు నేను వేసి చూపిస్తానండి. ఇది ఇలా తీసి దీంట్లో ముంచాలి. ఈ పిండిని కూడా మరీ గట్టిగా ఉండద్దు, మరీ లూజుగా కూడా ఉండద్దండి, చూసుకొని చేయాలి. అంటే ఇది దీంట్లో వేయగానే డీప్ అయ్యేటట్టుగా, అంటే దీని లోపలికి వెళ్ళేటట్టుగా ఉండాలి. ఇదో ఇలా ఉంటే చాలు. దానికి పూర్ణానికి పిండి అంతా మొత్తము ఇది అయ్యేటట్టు ఉండాలి. ఇది స్పూన్తోనో గరిటతోనో వేస్తే అంత బాగా రాదు, అందువల్లే చేతితో చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇటు పక్క కాగింది, మెల్లగా తీయాలండి, చాలా జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, మన స్టవ్ని పెట్టుకొని జాగ్రత్తగా మెల్లగా తీయాలి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో ముందు రోజు చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేయాలి అని అనుకున్నారంటే మాత్రము ముందుగానే ఒక 3 hours ముందే తీసి బయట పెట్టాలండి. ఆ చల్లగా ఉంటే అస్సలు రాదు, అది విరిగిపోతుంది. కానీ అప్పటికప్పుడు చేసుకోవడమే మంచిది, చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఒక టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో వేసి చూపిస్తాను. 7వ రోజు ప్రసాదము అంటే పూర్ణ బూరెలు రెడీ అండి. దీనికి ముందు కూడా నేను వీడియో చేసి ఉన్నాను, ఒకసారి అది కూడా చూడండి. నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.